श्रीगुरुभ्यो नमः। हरिः ओम। धनदाय नमस्तुभ्यं निधिपद्माधिपाय च धनधान्य समृद्धिं मे कुरुनाथ महेश्वरः। అందరికీ నమస్కారం. ధనమూలం ఇదం జగత్, ధనమేరా అన్నిటికీ మూలం. మరి అటువంటి ధనము వ్యాపారంగా సంపాదించడానికి అవకాశం ఉంది, అలాగే రుణము తీసుకొని సంపాదించే అవకాశం ఉంది, అంటే అప్పుల ద్వారా కూడా ధనం సంపాదించే అవకాశం ఉంటుంది. అదేంటంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్. 4 రూపాయలు 2 రూపాయల వడ్డీ తీసుకొచ్చి 4 రూపాయలకి వడ్డీకి ఇవ్వడం, అలాంటివి వ్యాపారాలు చాలా ఉన్నాయి. సో వ్యాపారం అనేది దాదాపుగా ప్రపంచంలో నాకు తెలిసి 38,000 వ్యాపారాలు కనబడుతుంటాయి. 38,000 వ్యాపారాలు. అందులో ఏ వ్యాపారమైనా చేసి స్వయం కృషితో ధనం సంపాదించి 10 మందికి మనం ఉపాధి మార్గాన్ని చూపిస్తే మనం మంచి ప్రయోజకులం అన్నట్టు. భారతీయ సనాతన ధర్మంలో కూడా కుల వృత్తులు, చేతి వృత్తులు, ఈ వర్ణ వృత్తులు అనేవి అలాగే ఉంటాయి. వారి వారి వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకొని వృత్తిని మార్చుకునే ప్రయత్నం, అంటే వారి వృత్తిలో ఉన్నటువంటి వస్తువుల్ని మార్చుకునేటువంటి ప్రక్రియ. దానివల్ల సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకరి వస్తువులు ఇంకోటి తీసుకొని ఇంకో వస్తువుని మార్పిడి, అలాగే బతికేవాళ్ళు. సరే, ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ధనం ఎలాగైనా సంపాదించుకోవాలి. లాంటి వాటిల్లో షేర్ మార్కెట్ ఒకటి. షేర్ మార్కెట్లో ఎలా సంపాదించుకోవాలి చాలామంది చెప్తున్నారు. 99 రూపీస్కే మీకు నాకు 2 అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది వినండి, ఫ్రీ సెమినార్ ఉంటుంది వినండి అని చెప్తూ ఉన్నారు చాలామంది. దాదాపుగా 30 ఏళ్ల యువకుల నుంచి 75 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఈ యొక్క షేర్ మార్కెట్ ట్రెండింగ్ గురించి, ఎప్పుడు పడితే లాభము కొనొచ్చా లేదా, ఎప్పుడు పెరిగితే లాభము కొనొచ్చా వద్దా, కత్తి కింది పడినప్పుడు అందుకోకూడదు కోసుకుంటుందని చెప్పడం, అంటే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను నేను. మరి అలాంటి వాళ్ళు ఎలా పరిశోధన చేస్తున్నారు అంటే షేర్స్, ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది. దాదాపుగా 3,000 కంపెనీలు అందులో ట్రెండ్లో ఉన్నాయి. ఇప్పుడు 3,000 కంపెనీలు ఉన్నాయి. ఆ 3,000 కంపెనీల్లో ట్రెండింగ్ అవుతున్నటువంటి వాటిలలో దాదాపుగా మీకు తెలుసో తెలీదో 29 కోట్ల మంది అందులో పెట్టుబడి పెడుతుంటారు. 29 కోట్ల మంది మినిమం తక్కువ ధనం. అంటే ప్రతిరోజు మనం అందులో షేర్ మార్కెట్లో వెళుతున్న పెట్టుబడి మినిమం 1,13,000 కోట్లు. 1,13,000 కోట్ల రూపాయలు మనం కొంటున్నాం అందరు. మరి అటువంటి షేర్స్ వాళ్ళ పరిశోధనలో ఏతున్నప్పుడు, మరి నా పరిశోధన ద్వారా కూడా నేను గత షేర్ మార్కెట్ని పరిశీలిస్తూ ఉంటాను. కాబట్టి రెగ్యులర్గా కొన్ని షేర్లు వృద్ధి పొందుకుంటూ ఉంటాయి, కొన్ని షేర్లు పతనం అవుతూ ఉంటాయి, కొత్త షేర్స్ పుట్టుకొస్తుంటాయి. కాబట్టి మనము ఏ వారంలో షేర్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది, దానివల్ల ప్రయోజనం ఉందా లేదా అనే విషయాన్ని మనము జ్యోతిష అంశము ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి ప్రయత్నంలోనే చాలామంది మిత్రులు మొదటగా 200 మంది 1000 మంది దాకా చూస్తూ ఉన్నారు. కొంతమంది మిత్రులు పెడుతున్నారు. స్త్రీమూర్తులు కూడా, నిజంగా ఆడవాళ్ళు కూడా ఒక ఆలోచన విధానం మంచి మార్పు వచ్చింది. అంటే నిజంగా ఒక రకంగా అంటే ఆడవాళ్ళ ఆలోచనల వల్ల కొంత మంచి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి అటువంటి ఆ స్త్రీమూర్తులు కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి దాని గురించినటువంటి పూర్తి స్థాయి అనుకూలతల్ని మళ్ళీ ఆర్థిక అభివృద్ధిని పొందుకుంటున్నారు. అటువంటి వాళ్ళ గురించి ఏ రాశుల వారికి ఈ వారంలో ఏ షేర్స్ బాగా ఉన్నాయి అనే విషయం చూసినప్పుడు, నేను గత వారంలో చెప్పాను 82,000 వరకు సెన్సెక్స్ వెళ్ళే అవకాశం, తప్పకుండా మనము 82,000 బెంచ్ మార్క్ దాటగలిగే అవకాశం ఉందని చెప్పుకున్నాం. ఈ వారంలో కూడా అదే 82 నుంచి 82,500 బెంచ్ మార్క్ దాటగలిగే, అటు ఇటుగా దాటగలిగే అవకాశం. ఎందుకంటే ఇది కాస్త మనకి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. గత వారంలో అదే జరిగింది. క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా, అంటే పెట్రోలియం క్రూడ్ ఆయిల్ సంబంధించిన కూడా పెరగడం వల్ల తగ్గడం వల్ల కూడా మనకు కొద్దిగా ఇబ్బంది. రూపాయి యొక్క బలహీనత 2.3% తగ్గి మనకి రూపాయి కొద్ది వల్ల కూడా, అంటే రూపాయి బలం తగ్గిపోవడం వల్ల కూడా మనకి ఈ షేర్ మార్కెట్లో బలం తక్కువ పడుతూ ఉంటుంది. అలాగే కొన్ని కమ్యూనిటీస్, ఇప్పుడు మనకు మొన్న బడ్జెట్లో బంగారం అనేది తగ్గుముఖం పట్టగానే బంగారాన్ని చాలామంది కొనాలన్నటువంటి వ్యక్తులు కూడా కొనకుండా అలాగే తటస్థంగా ఉండిపోవడం వల్ల నష్టం అనేది సూచిపడింది. అలాగే బడ్జెట్ మర్నాడు కూడా కాస్త మనకి అనుకూల వాతావరణమే కనపడింది. ఆ ఎఫెక్ట్ కూడా మనకి మొన్న వారంలో కనపడింది. అందుకే నష్టాలతో ముగిసినట్టు విషయాలు తెలుసుకున్నాం మనం. మరి ఈ వారంలో 3 షేర్లు లాభాలు పొందుకున్నాయి, బాగా కనిపెట్టండి మీరు. అందులో బ్యాంకింగ్ సెల్ ఐసిఐసిఐ షేర్ కూడా మంచి లాభాలు, ఎస్ బ్యాంక్ కూడా మంచి లాభాల్లో పొందుకునే అవకాశం ఉండింది, అది చూసాం మనం. ఇప్పుడు మనకి జూలై 29వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ మధ్యలో ఏ షేర్లు బాగుండబోతున్నాయి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్యాంక్ ఫోకస్ చేయొచ్చు. ఈ వారంలో మీరు బ్యాంక్ షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీల మీద పెట్టుబడి పొందుకోవచ్చు.
కమోడిటీస్ బంగారము కొనుగోలు చేసే విషయంలో వెనుకాడకుండా బంగారాన్ని కొనే ప్రయత్నం చేయండి. తప్పకుండా అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. అలాగే బ్యాంకింగ్ షేర్లు, సాఫ్ట్వేర్ షేర్లు కాకుండా పెట్రోలియం షేర్స్ కాస్త కొనే ప్రయత్నం చేయకండి. అవి కాస్త మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ చమురు సంస్థల నుంచి వ్యతిరేక ఫలితాలు, బ్యారెల్ ధర మారడం వల్ల కాస్త మీకు షేర్ మార్కెట్లో పతనం అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. సూచి కిందికి వస్తుంది. కాబట్టి అటువంటివి అంతర్జాతీయ ట్రేడింగ్ ప్రకారంగా మీరు పెట్రోలియం షేర్స్ లాంటివి, క్రూడ్ ఆయిల్ షేర్స్ లాంటివి కొనుగోలు చేయకూడదు. అవి నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే ఈ సిమెంట్ రంగ సంస్థల నుంచి స్టీల్ లాంటి షేర్స్ కనుక ఉన్నట్టయితే స్టీల్ వాటి మీద, సిమెంట్ వాటి మీద షేర్స్ కొనుగోలు చేయవచ్చును. తప్పకుండా శనీశ్వరుడు యొక్క అనుకూలత ఈ యొక్క వారంలో బలంగా ఉంది. అలాగే కుజగ్రహం యొక్క బలం కూడా అనుకూలం వల్ల సిమెంట్ సంబంధించినటువంటి షేర్స్ మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక ప్లాస్టిక్, మద్యపాన సంబంధించినటువంటి షేర్స్ కనుక ఏమైనా ఉంటాయి, అంటే బీవరేజెస్ షేర్స్ లాంటివి ఉంటే తప్పకుండా కొనుగోలు చేయండి. అవి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఇన్సూరెన్స్ షేర్లు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేదా లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన షేర్స్ కూడా తటస్థమైనటువంటి లాభాన్ని, అంటే కొంతవరకు పర్వాలేదు, అంటే లాభాల స్వీకరణకే ముందుకెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇన్సూరెన్స్ షేర్స్ కూడా మీకు కొనుగోలు చేయడం వల్ల లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది. బట్ తక్కువ మొత్తాదులో లాభం ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు సోమంగళవారాల్లోనూ, ఇన్సూరెన్స్ షేర్స్ అన్నీ కూడా బుధ, గురు, శుక్రవారాల్లో లాభాలు పొందిన అవకాశం. మిగతావన్నీ కూడా తటస్థమైనటువంటి వారం మొత్తం కూడా మీకు అంటే 29 జూలై నుంచి 2 ఆగస్టు మధ్యలో అన్ని షేర్స్ కూడా నేను చెప్పిన లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. వాటి దృష్టి పెట్టి ప్రయత్నం చేయండి. మిగతా షేర్స్ అంతా కూడా పెద్దగా మీకు ఉపయోగపడేటువంటి అవకాశాలు కష్టము. అలాగే మరి ఏ రాశుల వారికి ఈ షేర్ మార్కెట్ లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది అని అడిగితే, ముఖ్యంగా ఆగస్టు ఫస్ట్ వారంలో చూసుకున్నట్టయితే కర్కాటకం, సింహం, ధనుసు రాశి వారు షేర్స్ వైపు వెళ్ళకపోవడం మంచిది, అంటే ఆగస్టు మాసంలో మొదటి వారంలో. అలాగే జూలై మాసంలో తప్పనిసరిగా అంటే 29, 30, 31 ఈ జూలై మాసంలో మీరు ఖచ్చితంగా 29, 30, 31 జూలై మాసంలో ఈ 3 రోజులు మీరు తప్పకుండా వృశ్చికం, అలాగే ధనుసు, కుంభరాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు కాస్త షేర్ మార్కెట్ వైపు వెళ్ళకపోవడం మంచిది. మిగతా రోజులలో మీరు తప్పకుండా ఆయా రాశుల వారు తప్పకుండా షేర్ మార్కెట్లో పాలు పంచుకోవచ్చును. కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏదేమైనా ఈ యొక్క వారంలో కూడా షేర్ మార్కెట్ విలువ దాదాపుగా అనుకూలమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశం తప్పకుండా మీకు ఆర్థిక లాభాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. కర్కాటక, సింహరాశి వారు, అలాగే ధనుసు రాశి వారు ఈ వారంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మొదటి వారంలో, జూలై లాస్ట్ వారంలో మీరు తప్పకుండా 3 రోజులు లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త వెనుక ముందు ఆలోచించండి. ఏదేమైనా ఈ షేర్ మార్కెట్ అనేది మనకి కోట శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూ చెప్తారు, గుమ్మడికాయంత మనం టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం కంపల్సరీ కావాలని. నిజంగానే షేర్ మార్కెట్లో కూడా మీరు ఎంత ఆలోచన పరులైనా, ఎంతమంది విషయాలు స్టడీ చేసినా, ఒక 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి స్టడీ చేసినా షేర్ మార్కెట్లో లాభాలు ఎప్పుడు వస్తాయని చెప్పడం అనేది దుస్సాధ్యమవుతుంది. బట్ జ్యోతిష్యం ద్వారా కూడా మేము కొంత ప్రయత్నాన్ని చేస్తున్నాం. మీకు ఎవరికైనా మంచి అదృష్టం కలిగి ఉంటే వెంటనే మీకు కామెంట్ చేయండి, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ఆఫీస్ నెంబర్కి. దానివల్ల ఇంకా ప్రయోజనవంతమైనటువంటి వీడియోస్ మీకు చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ వారంలో మీకు మంచి ఆర్థిక అభివృద్ధి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ తప్పకుండా చేస్తారని కోరుకుంటూ నమస్కారం.